హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm. నేను ప్రశాంతి. శివం బజే మూవీ టీమ్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ హలో. హలో ప్రశాంతి గారు, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? ఇలా రెడీ టు రిలీజ్ పెట్టుకుని ఎలా ఉన్నారని అడిగితే ఏం చెప్తాం? లోపల టైట్గా ఉన్నారు, భయంగా ఉన్నారు. టైట్నెస్ ఓకే, లోపలంతా టెన్షన్, పైకి నవ్వుతూ ఏదో చేస్తున్నాం, మేనేజ్ చేస్తున్నాం. కానీ అశ్విన్, ఏంటి అశ్విన్, హిడింబా చూసాం, మళ్ళీ శివం ఏదో మంచి రొమాంటిక్ ఫీల్ స్టోర్తో మా చాక్లెట్ బాయ్లా వస్తావో అనుకున్నాను. చెప్పండి, మీరు చెప్పండి, ప్రొడ్యూసర్లకి డైరెక్టర్కి అలాంటి కథలు తమని చెప్పండి. మీరు చెప్పండి బాబు. అసలు మా చాక్లెట్ బాయ్ నేమో మీరేమో మాస్ హీరో చేసేసారు. అసలు కథ ఇంపార్టెంట్. కథ నచ్చితే చేస్తా. మీరు చాక్లెట్ బాయ్ లేకపోతే అదే మిల్క్ బాయ్ లవ్లు ఇవన్నీ ఉంటే కథ మంచి కథ వస్తే చేస్తాను, నాకేం ప్రాబ్లం. అంటే వెయిట్ చేస్తున్నాం, కథ వస్తే చేసేస్తా. బట్ ఇందులో కూడా చిన్న లవ్ సీక్వెన్స్ అంటే హీరోయిన్ తో హగ్గింగ్ సీన్స్ లేవు, రొమాంటిక్ సీన్స్ లేవు, ఇవన్నీ చెప్పావు కదా. ఇలా చెప్పేస్తుందండి. కానీ గోడ దూకెళ్ళే జంపింగ్ సీన్స్ అయితే ఉన్నాయని తెలుసు, రైట్? పేపర్ లీక్ చేశారు ఇంకెవరు. అవునా కదా? కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి ఉండదులేండి, అది వేరే విషయం. ఓకే, అశ్విన్ చెప్పు, ఎట్లా ఉంది స్టోరీ, ఏంటి అసలు కాన్సెప్ట్ ఏంటి? అంటే ట్రైలర్ చూస్తే మాకు అర్థమైపోయింది. శివం బజే అనే సినిమా నేను ఇష్టపడ్డాను. కంటెంట్ ఇష్టపడకుండా నేనైతే కట్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అన్నయ్య ఎప్పుడు ఓంకారాన్ని ఎప్పుడు చెప్తారు, ఏది చేసినా సరే ఒక డిఫరెంట్గా ఉండాలి, మంచి సినిమా చేద్దాం. సక్సెస్ ఫెయిల్యూర్స్ సంగతి తర్వాత, బ్యాడ్ మూవీ చేశారని మాట రాకూడదు. సంథింగ్ వీఆర్ డూయింగ్ సంథింగ్ అనేది తెలియాలి ఆడియన్కి అని అంటారు. దాని ప్రకారంగానే ఆ కథ ఉంటుంది. బట్ నేను ఆ కథ నా దగ్గరికి రావడానికి మెయిన్ కారణం అయితే మటుకి శివయ్య అని అనుకుంటాను. అంటే జరిగిన సంఘటనలు, సినిమా ఓపెనింగ్ రోజున ఒక స్నేక్ వచ్చింది ఆఫీస్కి, కరెక్ట్గా పిట్టగోడ మీదకి ఎలా ఎక్కిందో మరి అదేమో నాకు తెలియదు, వచ్చింది. ఆ వీడియో కూడా చేసి పంపించారు. ఈ అమ్మాయిని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు కేదార్నాథ్ నుంచి దర్శనం అయ్యి అప్పుడే ఫ్లైట్ దిగింది. ఈ అమ్మాయికి శివం బజే ఆఫీస్ నుంచి ఫోన్, ఇలా లైన్ చెప్పంగానే షీ యాక్సెప్టెడ్. తర్వాత శివేంద్ర గారు డిఓపి, ఆయన పేరు శివేంద్ర, ప్రొడ్యూసర్ గారి పేరు మహేశ్వర్ రెడ్డి గారు. సో ఇవన్నీ చూస్తే మనం నమ్ముతాం కదా. నేను డెస్టినీని బాగా నమ్ముతా. నేను అందులో 100% నేను డెస్టినీ నమ్ముతా. సో వీటన్నిటి కారణం నాకు నచ్చిన తర్వాత నేను అన్నయ్య గారి దగ్గర పంపిస్తాను. అన్నయ్య గారి దగ్గర పంపించినప్పుడు కూడా అన్నయ్య గారు కూడా, అన్నయ్య పేరు ఓంకార్. సో ఇవన్నీ అంటే ఒక శివతత్వం, అదొక చిన్న ఫీల్ నాలో ఉంది. మా పిఆర్ పేరు కూడా నాయుడు ఫణి గారు, అందులో కూడా ఫణి అన్న ఉన్నాడు. లైక్ అందరూ అంటే చిన్న, నేను ఇప్పటివరకు నాయుడు ఫణి గారితో ఎప్పుడు చేయలే. సో అందరూ మన వాళ్ళే. ద థింగ్ ఏంటంటే ప్రతి చోట ఒక చిన్న ఆ లింక్ ఉంది. సో ఆ కథ నా దగ్గరికి వచ్చిన తర్వాత దగ్గర నుంచి సినిమాలో పాయింట్ కూడా అంతే. శివలీల, ఆ శివలీల ఎలా ఉంటుంది ఏంటి, ఒక నాకు సంబంధం లేని కథలోకి నేను ఎలా ఎంటర్ అవుతాను, ఆయన ఎలా ఎంటర్ చేశారు అనేదే ఒక బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లేతో, ఒక యూనిక్ కాన్సెప్ట్తో అఫ్సర్ హుసేన్ గారు నా దగ్గర తీసుకొచ్చారు. దట్ ఈజ్ ఏ ముస్లిం గాయ్. ఆయన దీని మీద ఇలా వర్క్ చేసి రావటం, దానికి మహేశ్వర్ రెడ్డి గారు మై ప్రొడ్యూసర్, ఈ సపోర్టెడ్ ఏ లాట్ అండి. నేను ఎందుకు సార్ ఇక్కడికి ఖర్చు ఎందుకు సార్, దట్ నాకున్న నా మీద బడ్జెట్ కన్సిడరేషన్స్, ఎవరన్నా సరే ఏదన్నా లైక్ ఇలా చేద్దాం అలా చేద్దాం హీరో చెప్తారు. నేను కంఫర్ట్ జోన్ అని కదా, నేను అడుగుతా. నాకు శివేంద్ర గారు కావాలని అడిగాను. నేను అడుగుతాను అంటే అకార్డింగ్ టు బడ్జెట్స్ నేను ఆలోచిస్తా. సార్ ఊరుకోండి సార్, ఏం కాదు అని చెప్పి ఆయన అసలు నన్ను పక్కన పడేసి, ఆయన చాలా నెక్స్ట్ లెవెల్లో థింక్ చేసి అర్బాజ్ ఖాన్ గారిని తీసుకొచ్చి, మురళీ శర్మ గారిని, తులసమ్మని, తనకిల్ బర్ని గారిని, హైప్రాది గారిని, లేకపోతే అందరూ చాలా మంచి సాయి దీనా గారు కానీ, శివేంద్ర డిఓపి, మంచి టీం తీసుకొచ్చి ఇదంతా వితిన్ 8 monthsలో జరిగిపోయింది. అలా అంతా మాయ. శివాజ్ఞ లేనిదే చేయమైనా చిటుక్కుని అంటారు కదా. యాక్చువల్లీ మా సినిమా స్టార్ట్ అయిన 5 నిమిషాలు ఉంటుంది ఆ లైన్ అది. ఓకే, అవును. సో అంతా ఓం నమ శివాయ అనమాట. అంతా ఓం నమ శివాయ. సో అంటే లైక్ ప్రొడ్యూసర్ కానీ మీరు కానీ, లేకపోతే లైక్ మ్యూజిక్ డైరెక్టర్, వీరందరికీ మనకి ఎంతో కొంత శివుడు అంటే ఒక ఇది ఉంటుంది. సో కానీ అప్సర్ గారికి అసలు సంబంధం లేనిది, రైట్ కదా? అసలు ఆయన ఈ కాన్సెప్ట్ తీసుకోవడం అనేది అసలు చాలా కొత్తగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వినగానే అప్సర్ గారు ఏంటి అసలు శివుడికి ఆయనకి ఎంత రీసెర్చ్ ఆయన చేసి ఉంటారు కదా.
రీసెర్చ్ అంటాం కన్నా ఆయన ఒక అంటే మనకి చాలామంది దేవుళ్ళు ఉన్నారు. అదే మొన్న అనిల్ రావుపూడి గారు అంటారు ఎవరు మీరు శివయ్య పాయింట్ అందరికి అప్లికేషన్స్ పెట్టుకుంటానని ఆయన స్టైల్లో చెప్పారు. సో వీ హ్యాడ్ లైక్ మనం ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు గణపయ్య మన ఆయన దండం పెట్టుకొని తర్వాత లక్ష్మీ పూజో గౌరీ పూజో లేకపోతే వ్రతాన్ని బట్టి సత్యనారాయణ స్వామి వ్రతం లక్ష్మీనారాయణ స్వామి రకరకాల సుదర్శన హోమం రకరకాలు చేస్తుంటారు, లేకపోతే అభిషేకం శివయ్య. బట్ అందరితో పోల్చుకుంటే మహాశివుడు మహాదేవుడు అంటారు ఆయన్ని. ఆయనకంటే సెపరేట్ కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. మన సినిమాల్లో ఎలా అయితే ఫ్యాన్స్ ఉంటారో ఆయనకు ఒక సెపరేట్ కల్ట్ ఫ్యాన్. ఇలాగే ఉండి చెయ్యాలి పూజలు, ఇలాగే ఉండి నిష్టగా ఉండాలి. శివయ్య అంటేనే అఘోరాలు లేకపోతే ధూళి దర్శనం అంటారు. స్నానం చేయకుండా ఎన్ని రోజుల నుంచి అన్న వెళ్ళిపోయి ఆయన దర్శనం చేసుకోవచ్చు. జ్యోతిర్లింగాలని ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, బట్టలు లేకుండా వస్తుంటారు. అంటే ఆయనది అదే చెప్తున్నాక కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. సో మన అఫ్సర్ హుసేన్ గారు ఈ కథ రాసుకునేటప్పుడు ఒక డివైనిటీని తీసుకురావాలి ఈ కథకి. ఒక చైనా పాకిస్తాన్ కలిసి ఒక మన భారతదేశాన్ని సర్వనాశనం చేయాలి. కైండ్ ఆఫ్ కరోనా టైంలో మనం అలాంటిది ఏదైనా చేయలేనప్పుడు ఇప్పుడు ఇంకోటి ఏదైనా చేయాలని ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఎలా చేస్తున్నారు అనేది పక్కన పెడితే చేద్దాం అనుకున్నప్పుడు హుచ్ ఎనర్జీ ఏది ఏ శక్తి ఏ దేవుడు కాపాడతాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు ఆయన కనపడకుండా ఆయన ఎలా ఆయన లీలను నడిపారు అనేది మన సినిమా కథ. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఎంచుకొని ఆయన దాని మీద వెళ్ళినప్పుడు ఆయన కంటికి శివయ్య కనిపించారు. బికాజ్ అలాంటి కల్ట్ ఫ్యాన్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి చోట, ఇంకా మన సైడు సౌత్ ఇండియన్ సైడ్ కన్నా నార్త్ ఇండియన్ సైడ్ అసలు అంటే వీళ్ళ సైడ్ బంబోలేనాథ్ అంటారు, భోలేనాథ్ అంటారు, అంటే అసలు విపరీతమైన టెంపుల్స్ ఉన్నాయండి అటువైపు. మన సైడ్ ఒక రకమైన జ్యోతిర్లింగాల్లో మన వైపు ఉన్న జ్యోతిర్లింగాలు ఎన్ని అంటే మీరు ఏం చెప్తారు? మన సౌత్ ఇండియన్లో మొత్తం మీద కలిపి నాకు తెలిసి ఒకటి శ్రీశైలం, నాకు తెలిసి అది ఒకటే మనకి ఇటువైపు ఉన్నది నాకు తెలిసి. మరి సో అంటే పంచారామ క్షేత్రాలు ఉన్నాయి, ద్రాక్షారామం, అమరావతి, ఇవన్నీ ఇవి ఉన్నాయి. బట్ ద్వాదశ జ్యోతిర్లింగాలు 12లో మిగతా అన్నీ నార్త్ ఇండియన్ సైడే ఉన్నాయి అటు సైడ్. అంటే సో ప్రతి చోటకి ఆ శక్తి ఆయన ఎలా నడిపిస్తారు అదనే కదా సృష్టికర్త అంటారు, సర్వేశ్వరుడు మాయ అంటారు. ఎవ్రీథింగ్ రిలేటెడ్ ఆయనతోనే ఉంటుంది. కాబట్టి ఆయనకి అఫ్సర్ హుసేన్ గారికి ఆయన కనిపించారో మరి ఆయన ఎంచుకొని ఆ పాయింట్ నాకు తీసుకొచ్చి చెప్పారు. వితౌట్ ఎనీ డౌట్ ఐ సెడ్ ఎస్, అంతే. సో హాయ్. సో మీరు స్టోరీ విన్నప్పుడు అసలు మీ ఫేవరెట్ లైన్ ఏంటి అసలు? మీరు ఈ మూవీ ఓకే చేయడానికి మెయిన్ రీజన్ అసలు? I honestly, right from the beginning, had a bias for the film in a positive way, you know. I heard the first line coming back from Kedarnath. I looked at all of it as a sign. I was like, I'm gonna do it. This film is happening for sure. It's the spirit. See, film making is basically conviction of a bunch of people in the beginning, right? Till it goes out to the audience, and then we know how the audiences react to it, right? And I thought that everyone involved in the film had their conviction in place, which is the most important thing. So when I came on board, everything was so set that I just had to like be. You know, there was very little work for me to actually prep or say, because everybody else had done my bit of work, right? And when I heard the narrative, I knew it was going to be magnificent. I knew Sivendra sir is going to be the DOP, and I just seen Hanuman in theaters. I was like, this is going to be good. So all of those things kind of, you know, work. Yeah, they work together. There's never just one reason. There are so many reasons that fall in place for something to work out. Okay. So ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే? There's no comparison. See, it's a different film, different narrative, different genre. I love the simplicity of this character, very innocent, works in a pharmaceutical company. The fact that she also has an involvement in the narrative, right? I'm glad that the trailer doesn't have much, because the idea of trailer is that people are just curious. So you come to the theater, then you watch the rest of the film. ఒక డివైనిటీ చూపించాలి, చిన్న కథ ఏంటి అసలు కథ ఇందాక నేను చెప్పినట్టు కథ చెప్పాలి.
యాక్షన్ ఎపిసోడ్స్ కావాల్సిన చోట చెప్పాలి, ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి, ఇవన్నీ కావాలి అనుకున్నప్పుడు మనం కట్లో ఇప్పుడు మళ్ళీ కథకు మెయిన్ ట్రాక్ ఏవో అయ్యే చూపించాం. ఈ చిన్న చిన్నవి అదేంటంటే కథకి బ్రిడ్జింగ్ అనేవి మేము చూపించలేదు ట్రైలర్లో. అసలు ఆర్ఆర్ కానీ ఆ మ్యూజిక్ కానీ ఆ లాస్ట్లో ఆ శివుడు వచ్చి కపాలం అంటారు, అది ఇట్లా కాలుతో అసలు భలే, ఐ థింక్ ఇట్స్ గుడ్. చాలా బాగుంది అసలు. అవును, అది బాగా చేశారు. అది ఎస్పెషల్లీ ఆ ఐడియా మొత్తం కూడా మహేశ్వర్ రెడ్డి గారిది, మా ప్రొడ్యూసర్ గారిది. సో ఆయన ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనే థాట్ ఫస్ట్ అప్సర్ గారు ఆయన ఇద్దరు అనుకుని నా దగ్గరికి వచ్చినప్పుడు, ఇది ఎందుకు సార్ ఖర్చు ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ, ఇప్పుడు ఓకే మనం ఇంకో రకంగా చూపిద్దాం, మరి చూపించాలంటే కొంచెం ఖర్చుతో కూడిన పనులు. బట్ గ్రాఫిక్స్ ఏమైనా ఎక్కువ యూజ్ చేయడం జరిగింది ఈ మూవీ కోసం? సెట్స్ ఏమైనా? సెట్స్ అని నేను కాదు, ఇప్పుడు అదే అది కనపడేది అక్కడ, అది ఉన్న చోటకే వెళ్ళాం మేము, మీ బ్యాక్ సైడ్ ఉంది. సో బట్ ఏంటంటే ద థింగ్ ఏదైతే మనం సినిమాని మీరు చూసి ఏదైతే గూస్ బంప్స్ ఫీల్ అయ్యారో అది క్రియేట్ చేసి చేయాల్సినవే కదా. ఇవన్నీ కూడా నాకున్న ఈ సినిమాకున్న బడ్జెట్స్కి అవి చాలా పెద్దవి అవి యాక్చువల్గా. సో దే డిడ్ ఫర్ మీ, అంటే నా కోసం అంటాం కన్నా శివయ్య కోసం చేశారు. ఓకే, సో ఇందాక మనం అనుకున్నట్లు శివాజ్ఞ లేనిదే చీమ, అట్లానే అన్నయ్య ఆజ్ఞ లేనిదే మీరు ఏ మూవీ కూడా సైన్ చేయరు, రైట్? పర్ఫెక్ట్ కదా, అందులో డౌటే లేదు. సో ఆయన దగ్గరికి స్టోరీ వెళ్ళినప్పుడు అసలు ఆయన ఫీలింగ్ ఏంటి? మీ బిఫోర్ మూవీస్ కంపేర్ చేస్తున్నప్పుడు, ఈ స్టోరీ విన్నప్పుడు? మూవీతో ఎప్పుడు కంపేర్ చేయరు ఆయన. ఆ మూవీ కూడా హిడింబా కూడా ఆయన వినే ఓకే చేసింది, ఇది కూడా ఆయన విని యాజ్ ఇట్ ఈస్గా మీరు చెప్పినట్టుగా తీస్తే ఇట్స్ ఏ గుడ్ మూవీ. సక్సెస్ ఫెయిల్యూర్స్ ఎప్పుడు మన చేతిలో ఉండవని నమ్ముతారు. రాజుగారికి అయితే మాకు పెద్ద ఎగ్జాంపుల్. అది రిలీజ్ అయ్యే టైంకి అది అసలు ఏమవుద్దో ఏంటో కూడా తెలియదు. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద సక్సెస్ వచ్చింది. మేము అనుకోలే అది ఏమవుతుంది, ఎలా ఉంటుంది. కొంతమంది చూసి బాగుంది అంటారు, కొంతమంది బిఫోర్ రిలీజ్ ముందు ఇది ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది, అక్కడ అలా ఉంటే బాగుంటుంది అని అన్నారు. మరి రిలీజ్ అయిన తర్వాత మరి ప్రేక్షకులకి నచ్చేది పెద్ద హిట్ చేశారు. సో అది మనం చెప్పలేం. బట్ కంటెంట్ వైజ్గా, స్టోరీ వైజ్గా మనం ఏం చెప్తాం అనుకుంటున్నాం అనేది అది నీట్గా కనుక ప్రజెంట్ చేయగలిగితే దాని తర్వాత పని ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది. సో చాలామంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, తనిఖీల బర్నీ గారు కానీ, లేకపోతే తులసి గారు, మురళీ శర్మ గారు, ఆది, హైపర్ ఆది గారు. సో వీళ్ళందరితో ఎలా ఉంటుంది? నేను తనిఖీల బర్నీ గారితో ఇప్పటివరకు ఎప్పుడు యాక్ట్ చేయలేదు. మీకు అందరికీ తెలుసు ఆయన ఎంత పరమ శివభక్తుడు. అసలు ఆయన కలవంగానే నాకు ఒక రుద్రాక్షమాల ఇచ్చారు. అసలు అది వచ్చి ఆయన అప్పుడు శివమాలలో ఉన్నారు, వచ్చి ఇచ్చారు. ప్రొడ్యూసర్ గారికి ఆ మాల వేశారు. లైక్ ఆయన చూడగానే ఒక శివతత్వం కనపడుతుంది ఆయనలో. మురళీ శర్మ గారు ఆయన అసలు, నేను ఇది సెకండ్ మూవీ, ఇంకో మూవీలో కూడా జరుగుతుంది అది, అందులో కూడా ఉన్నారు. అన్న మీరు అందులో చేస్తే బాగుంటుందని ఒక రోల్ ఉంది అని అడిగితే, సరే నేను తక్కువ డేస్ చేయట్లేదు అన్నారు. బట్ నా కోసం ఒక 4-5 డేస్ అన్నా కూడా వచ్చి చేసి నాకు సపోర్ట్ చేసి కథ జస్ట్ పైన ఇని చేశారు. మొన్న ట్రైలర్ అది చూసి వావ్ అసలు చాలా బాగుందని చెప్పారు. అట్ ద సేమ్ తులసమ్మతో కూడా ఫస్ట్ టైమే. ఈ సినిమాలో నేను చాలా వరకు ఫస్ట్ టైం చేసిన ఆర్టిస్టులు ఎక్కువ ఉన్నారు. తులసమ్మ అయితే ఇంకా నాకు మదర్, ఇంకా నా మదర్ రోలే చేసింది. బట్ మా అమ్మతో ఉన్నట్టే ఉన్నాను నేను. షీఈ్ లైక్ అంత కంఫర్టబుల్. నాన్న ఇది చాలు, నన్ను ఇంతవరకు యాక్ట్ చాలు, ఇలా చేయి, అలా అసలు భలే చెప్తుంది అమ్మ. ఇంతప్పటి నుంచి యాక్ట్ చేసిందమ్మా, షీ నో ఎవ్రీథింగ్. వాళ్ళతో అందరితో యాక్ట్ చేయడం. తర్వాత హైపరాది నాకు చాలా ఇష్టం. మేమిద్దరం బ్రదర్స్ లాగా. నేను ఎప్పుడన్నా డౌన్ ఉన్నా, ఏదన్నా కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నా కూడా నేను తన వీడియోలో చూస్తుంటా. అలాంటిది తనతో కలిసి యాక్ట్ చేయటం, ఇంప్రూవైజేషన్స్ చేయటం, ఇలా అన్ని విషయాల్లో నాకు మన సాయిదీనా గారు, అర్బాజ్ ఖాన్ గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే కొత్త వాళ్ళతో చేశాను. బట్ ఎక్కడా కూడా ఏది కూడా అందరూ మాట్లాడుకొని డిస్కస్ చేసి ఇలా చేద్దాం అనుకుని, అలా చేద్దాం అనుకొని ఇంప్రూవైజేషన్స్ చేసే తీసుకొని నాకు చాలా ఫ్రెష్గా అనిపించింది. రేపొద్దున ఈ ప్యాడింగ్తో సినిమాలో మనం అనుకున్న సీన్స్ మనకు అన్నీ బాగా వచ్చినాయి అంటే ఇంకంతకన్నా ఏం కావాలి. సో ఈ మూవీ చేసేటప్పుడు మీరు కూడా చాలా నిష్టగా చేశారని విన్నాం. లైక్ నాన్ వెజ్ కూడా తినడం మానేశారు అని, రైట్? ఏముంది అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ, ఇదంతా ఒక శివమాయ, శివలీల అని మనం అనుకొని మనం ముందుకెళ్తున్నప్పుడు
ఆ నాన్ వెజ్ తినేసి ఒక సపోజ్ చిన్న గుడిలో సీన్ కానీ ఒక చిన్న రుద్రాక్షను పట్టుకునే సీన్ కానీ లేకపోతే ఒక చిన్న చిన్న సీక్వెన్స్లు ఉంటాయి ఎక్కడో చోట, లేకపోతే త్రిశూలం పట్టుకునే సీన్, లేకపోతే ఫైట్లో ఎక్కడో చోట ఉంటాయి, లేకపోతే దేవుణ్ణి చూసేది కానీ ఇంకోటి ఎక్కడ పడ్డాయి అనుకున్నా. ఎందుకు అంత అవసరం ఉంది? ఆయన ఫస్ట్ మహేశ్వర్ రెడ్డి గారు తినరు అనుకున్నారు. ఇంక నేను ఆ లొకేషన్స్లో అసలు నాన్ వెజ్ తినకూడదు, శివం బజే షూటింగ్ ఉన్నంతసేపు మనం తినకూడదు అనుకొని స్టాప్ ఈటింగ్. ఆయన పెట్టడం కూడా మానేశారు అన్నాను. ఇంకెవరైనా ఆర్డర్లు తెప్పించుకొని తిన్నారేమో నాకు తెలియదు కానీ, బట్ ఆయన అయితే ప్రొడక్షన్లో పెట్టలా, టీమ్ అంతా కూడా శివమాల్లో ఉన్నట్లే. ప్రొడక్షన్లో పెట్టలా, ఓకే, అంతవరకు అయితే నాకు తెలుసు. ఓకే. సో ఈ మూవీలో మీ అలా అని శివయ్య నాన్ వెజ్ తినద్దు అని ఎక్కడ ఆయన ఏం చెప్పలేదు. మన భక్త కన్నప్ప గారి స్టోరీ వింటే మరి అందులో అంశమే పెడతారు. కానీ ఏంటంటే ఇది మీకెందుకు అనిపించింది అంటే లైక్ టెంపుల్ షూట్స్ అవి ఉండడం, లేకపోతే టెంపుల్ షూట్స్ ఒక 2 days ఉంది, ఇంకో చోట ఎక్కడో చోట మనం ఆయన చూస్తుంటాం కదా. ఇప్పుడు చూడండి, మనం పొద్దున్న లేవగానే పాజిటివ్ ఎనర్జీతో దేవుడికి దండం పెట్టుకోవడం వేరు, మధ్యలో మనం అటు వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి వచ్చామో లేకపోతే ఇంకోటి చేసి వచ్చాము, నాన్ వెజ్ తినేసాం ఇప్పుడు అని ఉంటుంది మైండ్లో. సో అది లేకుండా ఉండటానికి దట్టు ఆయన అన్నారు కదా ఇంక ప్రొడ్యూసర్ గారికి, నేను కూడా ఎస్. సో ఈ మూవీలో మీ ఫేవరెట్ సీన్ ఏంటిది? Climax, actually. Okay. Yeah, when you watch the film climax, there are a lot of favorite shots and this is nice, this is beautiful, but I think that entire feeling of the climax just takes over everything. That last shot of Kerala, no, I can't tell you. I was at the verge of telling what it is. Okay. When you watch it, you'll know. Sure, definitely. సో ఈ మూవీలో డాగ్స్ కూడా ఒక కీ రోల్ ప్లే చేశాయని విన్నాం. కాదు తనకనేసి కాదు తనకన్నీ రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే చెప్పరా? కాదు అంటే ఎట్లైనా మూవీ చేస్తాం కదా, చూసినప్పుడు అంటే నేను ఇందాక అన్నాను చూడండి, ఎంటర్టైన్మెంట్ హైపర్ అది అక్కడ ఉంటాయి చిన్న, అది దానికి సంబంధించింది ఉంటుంది. బట్ రోల్ మేజర్ అనే దానికన్నా ఎంటర్టైన్మెంట్ పార్ట్లో ఉంటుంది. అదే నేను ఇందాక పిల్లలకి కూడా నచ్చుతుంది అన్నాను కదా, అది చిన్నవి అవి ఏంటంటే ఇందాక మనం ట్రైలర్ కట్లో మనం పెట్టలేంగా, అంతే, అంత మించి లేదు. ఓకే. సో ఆది గారితో ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అంటే ఆయన వీడియోస్ చూస్తారని చెప్పారు మీరు, సో ఆయన పక్కనే ఉంటారు కదా మొత్తం మూవీ అంతా కూడా. మీ ఇద్దరం పక్కన ఉంటే లైక్ నవ్వుకుంటూనే ఉంటాం, ఏదో మాట్లాడుకుంటుంటాం, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటుంటాం, లైక్ అదేంట్రా ఇదేంటి అని అడుగుతుంటాం. నాకు ఒక సొంత బ్రదర్ ఫీలింగ్ ఉంటుంది నాకు తనతో మాట్లాడినప్పుడు. తను నాన్న ఆ రిలేషన్ అది ఇప్పుడుది కాదు, ఎప్పటి నుంచో అలా కుదిరింది. మేము ఇద్దరం కలిసి ఒక ఎమోషన్ సీన్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. నేను అన్ని చూస్తూ నవ్వుతాను, నన్ను అటు చూస్తూ నవ్వు వస్తుంది. అమ్మ ఆ రోజు చాలా టైం పట్టేసింది, గంట సేపు పట్టింది. ఆ సీన్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అదితో చేసేసాం, సీన్ అంతా చేసేసాం. ఎందుకో చివరిలో తన ఆ ఎక్స్ప్రెషన్ పెట్టంగానే నాకు నేను ఒక ఎక్స్ప్రెషన్ అది ఇప్పుడు తనకి గుర్తుండిపోయింది, నాకు గుర్తుండిపోయింది. టఫెస్ట్ సీన్ అనిపించిందా నాకా? యాక్చువల్గా టఫెస్ట్ సీన్ అంటే కొంచెం పెయిన్ అనేది ప్రతి సినిమా, ప్రతి కష్టం, యాక్షన్ సీక్వెన్స్లు చేసేప్పుడు దెబ్బలు తగులుతాయి, కాలు ట్విస్ట్ అవుతుంది, ఏలుకి తెగటాలు, ఇవన్నీ కామన్. అది చెప్పుకోవడం నాకు లేదు. కానీ ఈ ఐ సీన్ చేసేటప్పుడు హెడ్ఏక్ వచ్చినప్పుడు మనం హెడ్ పట్టుకొని గట్టిగా అది బిగిపట్టి అంతా చేయాలన్నమాట. మనం టీజర్లో ఉంటుంది, సడన్గా హెడ్ఏక్ వస్తుంది అన్నప్పుడు షార్ట్స్ పడతాయి. అవి చేసినప్పుడు మనం బిగపెట్టినప్పుడు కట్ చెప్పేది ఏంటంటే షార్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత మనం చూసుకొని కట్ చెప్తారు. నాకు కట్ చెప్పినా కూడా నాకు వినపడలే ఒకసారి. ఆ బిగపెట్టిన దాంట్లో నాకు కళ్ళు తిరిగినాయి, నాకే అర్థం కాలే ఏం చేస్తున్నారా బాబు, ఏంటి బాబు అని నాకు తెలియలే. ఆ సీక్వెన్స్ అప్పుడు నాకు కొన్ని అంటే అది అన్నప్పుడల్లా నమ్మో అనే భయం స్టార్ట్ అయింది నాకు. మనం చిన్నది బిగపెట్టి ఉండాలి, ఊపిరి ఆపేసి చిన్న పెయిన్ ఎక్స్ప్రెషన్ అది లేవాలన్నప్పుడు చిన్న బ్రీత్ ఆడలా ఒకసారి. అదొకటి గుర్తుంది. యాక్టింగ్ సీక్వెన్స్లు అంటే నేను అది ఇది చెప్పాను కదా మీకు, హైపర్ ఆదితో ఒకసారి ఎమోషన్ సీన్, చిన్న సీన్ అప్పుడు మేము అప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళం. సడన్గా అనేటప్పటికి ఒక ఆ సీన్ అయితే చాలరా బాబు, ఈ సీన్ అయిపోతే చాలని భయం వేసింది మాకు. ఓకే. సో ఈ బ్లూ ఐస్ పెట్టడానికి రీజన్ ఉంది అంటే శివుడు మూడో కన్ను లాగా, అవునా? అవును, చెప్పేసారు. మీరు రైటింగ్ డిపార్ట్మెంట్లో ఉంటారు? లేదండి అసలు. మరి ఏదో ప్లాన్ చేస్తున్నారు మొత్తానికి. శివుడు అలా ఆయన లేదు, మూడో కన్ను అని కాదు.
అంటే దాని ఒక రిలేటెడ్ ఒక యూనిక్ కాన్సెప్ట్ని దాన్ని ఏం చేయాలి మీరు చూస్తే మీకు తెలుస్తుంది. డెఫినెట్లీ చూస్తాం. చూసి మీకు పంపిస్తారు కదా టికెట్స్, పంపించినా కొనుక్కొని వెళ్తాంలేండి, టికెట్స్ పంపిస్తేనే కాదు. కొనుక్కొని వెళ్తున్నారు ఇప్పుడు? ఓకే, తెలియదు నాకు, అంటే నాకు ఐడియా లేదు. ఓకే, జనరల్గా పంపిస్తారు మీడియాకి అని తెలుసు నాకు. ఓకే. సో అశ్విన్, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అండ్ ఎందుకండి బర్త్డే అంటే మూవీకి చెప్తున్నా అదేంటి, ఫస్ట్ అనగానే ముందు అదే గుర్తొస్తుంది కదా. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ శివం బర్త్డే. అదే నేను చెప్పేలోపు బర్త్డే ఉందని సంగతి మర్చిపోయా, మీరు గుర్తు చేస్తున్నారు ఇప్పుడు. నేను చెప్పేలోపే నువ్వు అసలు ఆగట్లేదు. నాకేంటంటే బర్త్డే ది బెస్ట్ బర్త్డే అవ్వాలని. ఓకేనా? ఇది అసలు బర్త్డే అని మాట అంటేనే భయం ఓ వస్తుంది. పుట్టినరోజు ది బెస్ట్. No, every time you say birthday, no, he actually gets more worried. He's like, this birthday. అందుకని అన్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో 2 సక్సెస్లు కూడా సెలబ్రేట్ చేసుకుందాం ఆఫ్టర్ ఫస్ట్. ఓకే, సినిమా సక్సెస్ అయితే చాలు. మా ప్రొడ్యూసర్కి ఆయన పెట్టిన డబ్బులు వచ్చేస్తే చాలు నాకు. సో అశ్విన్ గారు, ఫైనల్గా మన ఆడియన్స్ అందరికీ కూడా మీ మూవీ గురించి ఏం చెప్తారు? శివం బజే మూవీ సినిమా ప్రేక్షకులందరికీ నేను ఒక మాట అయితే కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఏదైతే మీరు ట్రైలర్ చూసి ఒక చిన్న మీరు ఒక క్యూరియాసిటీతో వస్తారో, ఒక థ్రిల్తో వస్తారో, ఒక డివోషనల్ డివైనిటీతో వస్తారో, వాటితో పాటు మీకు ఒక కొత్త పాయింట్, యూనిక్ పాయింట్ కూడా చెప్పబోతున్నాను ఈ సినిమాలో. మీరు అందరూ వచ్చి హ్యాపీగా పిల్లలతో వచ్చి చూసే సినిమా, భయపడిపోయి లేకపోతే అడల్ట్ సినిమా కాదు, యూబై వచ్చింది. మీరు అందరూ వచ్చి మా సినిమాని చూసి పెద్ద సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you.